సో అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. cos 2π/7 into cos 4π/7 into cos 8/7 అని 1/8 ప్రూవ్ చేయమన్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఇచ్చిన దాన్ని సి అని తీసుకుంటాం, తర్వాత ఎస్ అనేది తీసుకుంటాం. ఎలా అంటే sin 2π/7 into sin 4π/7 into sin 8/7 అంటే ఇచ్చిన దానిలో కాస్ ప్లస్ సైన్ పెట్టేసి దాన్ని ఎస్ అని తీసుకుంటాం. అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఇక్కడ చేయబోయేది ఏంటంటే దాన్ని 2 sin θ cos θ ఫామ్లో తీసుకొచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. దానికోసం cos θ ఒకటే ఉండి సరిపోదు కాబట్టి sin θ కూడా కావాలి కాబట్టి ఎస్ అనేది ఒకటి తీసుకున్నాం. చూడండి మీకు అర్థమైంది. నా స్టెప్లో ఎస్ ఇంటూ సి చేసినప్పుడు ఏ పేరుకి ఆ పేరు మల్టిప్లై చేస్తాం. చూడండి sin 2π/7 into cos 2π/7, sin 4π/7 into cos 4π/7, sin 8π/7 into cos 8π/7. సో ఇక్కడ sin θ ఇంటూ కాస్ θ, ఇది కూడా sin θ ఇంటూ కాస్ θ, sin θ ఇంటూ కాస్ θ. సో ఇది ఏ ఫామ్లోకి వస్తుంది అంటే 2 sin θ cos θ ఫామ్లో తీసుకురావాలి. ఇక అందుకని ఈసారి చేస్తాం అంటే ప్రతిదానికి 2ని మల్టిప్లై చేస్తాం. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 3 సార్లు 2ని మల్టిప్లై చేయాలి పెద్దానికి. అప్పుడు 2 sin θ cos θలోకి మారిపోద్ది. అందుకని 3 సార్లు మల్టిప్లై చేస్తాం అంటే 3 సార్లు డివైడ్ చేసుకోవాలి. అంటే 2 క్యూబ్. 2 into sin 2π/7 cos 2π/7, 2 into sin 4π/7 cos 4π/7, 2 into sin 8π/7 cos 8π/7. ఇప్పుడు చూడండి ఎలా ఉంది అది. దీనికోసం ఎంత లెక్క చేసింది. ఈ లెక్క చేయడం కారణం ఇదే. 2 sin θ cos θ, 2 sin θ cos θ, 2 sin θ cos θ. అప్పుడు sin 2θ, sin 2θ, sin 2θ. అప్పుడు sin 4π/7, sin 8π/7, sin 16π/7. సో ఆల్రెడీ మనకి ఎస్లో sin 4π/7 ఉంది, sin 8π/7 ఉంది. ఇక ఎక్స్ట్రాగా వచ్చింది sin 16π/7 వచ్చింది. దీన్ని 7తో డివైడ్ చేయి. 7 2s are 14, ఇంకా ప్లస్ 2π వచ్చింది. అంటే 2π ప్లస్ 2π/7, అది కూడా sin 2π/7 అయింది. అంటే ఈ వాల్యూ మొత్తం sin 4π/7 ఇంటూ sin 8π/7 ఇంటూ sin 2π/7 అనేది మనం తీసుకునే ఎస్కి ఈక్వల్ అవుతుంది. సో ఆల్రెడీ ఎస్ ఇంటూ సిఏ కాబట్టి అది ఎస్ క్యాన్సిల్ అయిపోతే మనకు కావాల్సిన సి ఆన్సర్ ఎంత వస్తుందంటే 1/8 వస్తుంది. సో ఈ మోడల్లో ప్రాబ్లం అంటే కాస్ θ వచ్చింది. ఇంక మనకు కావాల్సింది sin θ కావాలి. అంటే 2 sin θ cos θ కావాలి. దానికోసం ముందు సైన్ని మల్టిప్లై చేస్తాం. అంటే సైన్ దాన్ని కన్సిడర్ చేసుకుంటాం. ఎస్ ఇంటూ సి చేసినప్పుడు ఏమైందంటే sin θ cos θ, sin θ cos θ, sin θ cos θ. 2 sin θ cos θ ఫామ్లో రావాలి కాబట్టి ఉద్దేశంతో 3 సార్లు 2 మల్టిప్లై చేస్తాం. అంటే 3 సార్లు 2 మల్టిప్లై చేసి ఆటోమేటిక్ డివైడ్ చేసుకోవాలి కదా. ఆ తర్వాత ఈజీగా 2 sin θ cos θ ఫామ్లోకి వచ్చింది, sin 2θ ఫామ్లోకి వచ్చింది. తర్వాత బోసెస్ క్యాన్సిల్ అయిపోతే మనకు కావాల్సిన సి వాల్యూ వచ్చేసింది. సి అంటే వాడు ఇచ్చిన క్వశ్చనే. కింద కూడా సిమిలర్ సేమ్ అంతేనమ్మా. ఇది కూడా ఇచ్చింది సేమ్ అదే ప్రాబ్లం. ఎస్ తీసుకుంటాం ఈసారి. sin π/11, sin 2π/11, sin 3π/11, sin 4π/11, sin 5/11 తీసుకుంటాం. రెండు మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసినప్పుడు sin π/11 into cos π/11, sin 2π/11 into cos 2π/11, sin 3π/11 into cos 3π/11, sin 4π/11 into cos 4π/11, sin 5π/11 into cos 5π/11. ఇస్తారు మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే 2 sin θ cos θ ఫామ్లో తీసుకురావడం కోసం. ఎన్నిసార్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. అంటే 5 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. అంటే ఖచ్చితంగా 5 టైమ్స్ డివైడ్ చేసుకోవాలి. 2/5. దానికి 2 మల్టిప్లై చేస్తాం. మళ్ళీ సేమ్ 2 sin θ cos θ అంటే sin 2θ అంటే sin 2π/11, sin 4π/11, sin 6π/11, sin 8π/11, sin 10π/11. సో ఇక్కడ 2π/11 ఆల్రెడీ మన దగ్గర ఉంది, 4π/11 ఉంది. ఇక మనకి ఈ 6π/11 దాన్ని మార్చాలి. 11తో డివైడ్ చేయండి. 11 1s are 11, కానీ పైన 6 ఉంది, ఇంకా 5 కావాలి. అంటే π - 5π/11. ఇక్కడ ఒక 11 1s are 11, కానీ పైన 8 ఉంది, అంటే 3 కావాలి. 3π/11. 11 1s are 11 - π/11. సో సింప్లిఫై చేస్తే ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోద్ది. సేమ్ ఎస్ వచ్చింది. ఇక్కడ ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతే సి వాల్యూ 1/32 వచ్చింది. 1/32. ఇక చూసుకోవాలి 6/11 డివైడ్ చేస్తున్నాం 11తో. 11 1s are 16, కానీ ఇంకెంత కావాలి మనకి అక్కడ -5 కావాలి. అందుకని చూసుకోండి π - 5π/11. 11 1s are 11, ఇంకెంత కావాలి ఇక్కడ -3 కావాలి. అంటే -3π/11. ఇక్కడ చూడండి 11 1s are 11, ఇంకెంత కావాలి, ఇంకో π కావాలి. అంటే -π/11. మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఎస్ వాల్యూ మనకు సి వాల్యూ 1/32 వచ్చింది. సో ఇది కూడా సేమ్ ప్రాబ్లం. cos a ఇంటూ cos 2a ఇంటూ cos 4a ఇంటూ cos 8a ఇచ్చాడు. ఇది కూడా సేమ్ డైరెక్ట్ చేసేద్దాం. మొత్తాన్ని cos a ఉంది, 2 sin a కావాలి. ఇక్కడ 2 sin 2a కావాలి. ఇక్కడ 2 sin 4a కావాలి. ఇక్కడ 2 sin 8a కావాలి. సో మల్టిప్లై చేస్తే కుదరదుగా, దాన్ని డివైడ్ చేసుకుందాం మొత్తాన్ని. అప్పుడు చూడండి 2 sin θ cos θ, 2 sin θ cos θ, 2 sin θ cos θ, 2 sin θ cos θ అంటే sin 2θ, sin 2a, sin 4a, sin 8a, sin 16a. కింద పైన మొత్తం క్యాన్సిల్ అయిపోతే మనం మిగిలేది sin 16a/16 into sin a. సో మనం నెక్స్ట్ ప్రూవ్ చేయమంది cos 2π/15 into cos 4π/15 into cos 8π/15 into cos 16π/15. సో ఇక్కడ ఏ ప్లేస్లో మీరు ఈ ఏ ఉంది, ఏ ప్లేస్లో 2π/15 అనుకుంటే అప్పుడు చూడండి ఏ ప్లేస్లో మనకు ప్రూవ్ చేసిన వాళ్ళు ఏ ప్లేస్లో అంటే cos 2π/15, cos 4π/15, cos 8π/15, cos 16π/15 ఈక్వల్స్ టు sin 16 into a అంటే ఎంత 2π/15.
ఏ అంటే 2π/15 32π/15 వచ్చింది. 515 డివైడ్ చేయి, 15 2 సార్ 30 ప్లస్ 2π/15 సైన్ ఆఫ్ 360 ప్లస్ θ అంటే సైన్ θ పైన కింద సైన్ 2π/15 క్యాన్సిల్ అయ్యింది. ఆన్సర్ వచ్చేసి 1/16. సో ఇక్కడ చూడండి ఫార్ములా సి ఆల్రెడీ మనం చెప్పుకునే ఫస్ట్ ఎక్సర్సైజ్ దగ్గర సైన్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ బి అంటే 2 sin a cos b. సైన్ ఆఫ్ a ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ బి అంటే 2 cos a sin b. కాస్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ a మైనస్ బి అంటే 2 cos a cos b. కాస్ ఆఫ్ a మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ బి అంటే 2 sin a sin b. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఈ ఫార్ములా దగ్గర జాగ్రత్తగా ఉండాలి. 2 sin a sin b ఎక్కడ వచ్చిందంటే కాస్ ఆఫ్ a మైనస్ బి ముందు వచ్చింది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన స్టెప్ అది. దాన్ని యూజ్ చేసుకుని ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తాడు. సైన్ సి ప్లస్ సైన్ డి అంటే 2 sin c ప్లస్ డి/2 కాస్ సి మైనస్ డి/2. సైన్ సి మైనస్ సైన్ డి అంటే ఒకసారి ఫస్ట్ కాస్ వచ్చింది 2 cos c ప్లస్ డి/2 సైన్ సి మైనస్ డి/2. కాస్ సి ప్లస్ కాస్ అంటే 2 కాస్లు వస్తాయి. కాస్ సి మైనస్ కాస్ అంటే కాస్ డి అంటే 2 సైన్లు వస్తాయి. సో ఫార్ములాలోకి వెళ్ళిపోతాం. సైన్ 34 ప్లస్ కాస్ 64 ప్లస్ మైనస్ కాస్ 4. ఇక్కడ అంటే కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఉంది కాబట్టి కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఇక్కడ ఈ ఫార్ములా మెయిన్, ఇక్కడ ఎక్కువ మిస్టేక్స్ పోతుంటాయి. కాస్ సి మైనస్ కాస్ డి అంటే మైనస్ 2 sin c ప్లస్ డి/2 సైన్ సి మైనస్ డి/2. సింప్లిఫై చేస్తే మనకి 0 వచ్చేసింది. అలాగే ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ 76 ప్లస్ కాస్ స్క్వేర్ 16 మైనస్ కాస్ 76 మైనస్ కాస్ 16. ఇక్కడ ఫార్ములా అప్లై చేయడం కోసం మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో అందుకని ఈ కాస్ స్క్వేర్ 16 1 మైనస్ సైన్ స్క్వేర్ 16 రాస్తాను. 1 ముందు రాసి కాస్ స్క్వేర్ 76 మైనస్ సైన్ స్క్వేర్ 16. అలాగే ఇక్కడ 2 మల్టీప్లైస్ డివైడ్ చేస్తాను. కాస్ స్క్వేర్ బి ఏ మైనస్ కాస్ సైన్ స్క్వేర్ బి అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో అలాగే 2 cos a cos b అయినప్పుడు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సింప్లిఫై చేస్తే అంతా క్యాన్సిల్ అయిపోయి మనకి 3/4 వస్తుంది. 3/4 అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ కూడా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. 76 ప్లస్ 16 92 76 మైనస్ 16 60. కాస్ 60 అంటే మనకి 1/2 వచ్చింది. ఇక్కడ కూడా కాస్ 60 అంటే 1/2 వచ్చింది. మొత్తం క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి 3/4. ఇది కూడా సేమ్ కాస్ 12 కాస్ 84 కాస్ 132 కాస్ 156. ఇక్కడ కాస్ 12 కాస్ 132 ఒక పేరు తీసుకున్నాడు. కాస్ 84 కాస్ 156 తీసుకున్నాడు. సేమ్ కాస్ సి ప్లస్ కాస్ డి కాస్ సి ప్లస్ కాస్ డి. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి. 2 cos c ప్లస్ డి/2 కాస్ సి మైనస్ డి/2. సింప్లిఫై చేస్తే మనకి 1/2 వచ్చేసింది. అలాగే ఇక్కడ కూడా చూడండి 1 మైనస్ కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ 1 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాడు. కిందకు వస్తే సేమ్ అదే, కొంచెం ప్లస్లు మైనస్లు మారినాయి. సో పైన దాన్ని చూస్తే ఈ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ముందు రాసేసి దీని నుంచి మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ కాస్ ఏ మైనస్ కాస్ బి వచ్చింది. 1 మైనస్ కాస్ టీటా అంటే పక్కన రాశాను 2 sin స్క్వేర్ టీటా/2 2 sin స్క్వేర్ టీటా/2. అలాగే కాస్ సి మైనస్ కాస్ డి అంటే మైనస్ 2 sin c ప్లస్ డి/2 sin c మైనస్ డి/2. సో కింద కూడా సేమ్ 1 మైనస్ కాస్ టీటా అంటే 2 sin స్క్వేర్ టీటా/2. మళ్ళీ కాస్ సి మైనస్ కాస్ డి అంటే మైనస్ 2 sin c ప్లస్ డి/2 sin c మైనస్ డి/2. సో పైన 2 sin ఆఫ్ ఏ ప్లస్ బి/2 కామన్ తీసి క్యాన్సిల్ చేసుకుంటే మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి/2 ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి/2 వచ్చింది. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి 2 sin a cos b. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 cos a sin b. సో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏ ప్లస్లో a/2 ఉంది, బి ప్లస్లో b/2 ఉంది. సో tan a/2 ఇంటూ cot b/2. ఈసారి చూడండి కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 14 ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 12 మైనస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 5/12. ఈ రెండు ఒక పేర్లాగా ఉన్నాయి. సో అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి ఫామ్లో ఉంది. కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది ఎలా ఉంది కాస్ స్క్వేర్ టీటా అంటే 1 ప్లస్ కాస్ 2 టీటా/2 1 ప్లస్ కాస్ 2 టీటా/2 ఫార్ములాస్ కింద రాశాను. సో సింప్లిఫై చేస్తే నెక్స్ట్ స్టెప్లో 2లో తీసుకొచ్చాము. ఇక్కడ కాస్ ఆఫ్ 2 ఆల్ఫా మైనస్ 5/2 ఉన్న 5/2 మైనస్ 2 ఆల్ఫా ఒకటే. తర్వాత కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి వేస్తే అక్కడ ఏ ప్లస్ బి అన్నప్పుడు 5/12 క్యాన్సిల్ అయిపోద్ది 2 ఆల్ఫా వచ్చింది. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నప్పుడు మనకి 5/12 మైనస్ 5/12 అంటే ఇక్కడ 2 మైనస్ 2π/12 వస్తుంది. 2π/12 చూడండి ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి అన్నప్పుడు ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి మైనస్ 2π/12 వచ్చింది. సో మైనస్ బయటకు వస్తే సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా. సో సైన్ 60 అండ్ సైన్ 30 అంటే 1/2. సో నెక్స్ట్ స్టెప్ సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేసుకుంటే 1/2 వస్తుంది. కింద కూడా సేమ్ ప్రాబ్లమే కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఉన్నాయి. ఇక్కడ చేసింది అదే కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 5/4. దాన్ని ఏం చేసామంటే కాస్ స్క్వేర్ టీటా అనుకున్నాను.
అప్పుడు 1 ప్లస్ కాస్ 2 టీటా బై 2. ఇది వచ్చేసి కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సేమ్ టు సేమ్ కింద ప్రాబ్లంగా అదే మోడల్ పడుద్ది. ఇది మీరు ట్రై చేయండి. సో ఇది చూడండి, సైన్ 50 మైనస్ సైన్ 70 మైనస్ ప్లస్ సైన్ 10. ఇది ఎలా ఉంది? సైన్ సి మైనస్ సైన్ డిలా ఉంది. సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సో సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్స్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సో ఫార్ములా అప్లై చేసాం. అప్లై చేస్తే సి ప్లస్ డి బై 2 అంటే 50 ప్లస్ 70 బై 2 50 మైనస్ 70 బై 2. సో 50 మైనస్ 7 బై 2 అంటే మైనస్ 10 వచ్చింది. ఇది 60 వచ్చింది. సింప్లిఫై చేస్తే 0. ఇది కూడా సేమ్ కాస్ సి ప్లస్ కాస్ సి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఇది కూడా సేమ్ ఫార్ములా కాస్ సి ప్లస్ కాస్ డి. ఫార్ములా వచ్చేసి 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. సో అప్లై చేస్తుంది కూడా మనకి 0 వచ్చేసింది. ఈసారి కూర్చోండి. కాస్ 66 ప్లస్ సైన్ 84 దీన్ని సైన్ 90 మైనస్ 6 అని రాసుకుంటే కాస్ 6 అయ్యింది. సేమ్ కాస్ సి ప్లస్ కాస్ డి 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. అలాగే నెక్స్ట్ వన్ కూడా 2 మల్టిప్లైస్ డివైడ్ చేస్తే 2 కాస్ ఏ కాస్ బి 2 సైన్ ఏ సైన్ బి. 2 కాస్ ఏ కాస్ బి అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. 2 సైన్ ఏ సైన్ బి అంటే 2 సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ మనకి 2 3 ప్లస్ 1 బై 4 వచ్చింది. సో 2 కాస్ ఏ కాస్ బి అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. 2 సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇది కూడా చూడండి, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈక్వల్స్ 4/5 ఇచ్చాడు. కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై 2/7 ఇచ్చాడు. సో ఇక్కడ 1/2 దీని 1 దీని 2 కనుక 1/2 చేస్తే కాస్ సి ప్లస్ కాస్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. అదే కాస్ సి మైనస్ కాస్ డి అంటే మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సో 4/5 ఇంటూ 7/2 వచ్చింది. 2 క్యాన్సిల్ అయిపోద్ది. కాస్ బై సైన్ అంటే కాటు, కాస్ బై సైన్ అన్న కాటే దాన్ని 1/tan అని రాస్తాం. అప్పుడు tan ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 వచ్చింది ఈక్వల్ టు 14/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు -5 ఇంటూ కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఈక్వల్స్ టు 14 ఇంటూ tan ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. సో పక్క తీసుకొస్తుంది. ఈ -5 వస్తే +5 అయింది, 0 అయిపోద్ది. అలాగే ఇక్కడ కూడా సేమ్ కాస్ ఏ ప్లస్ కాస్ బి బై సైన్ ఏ మైనస్ సైన్ బి హోల్ పవర్ n సైన్ ఏ ప్లస్ సైన్ బి బై కాస్ ఏ మైనస్ కాస్ బి హోల్ పవర్ n. ఇది n ఈవెన్ అయినప్పుడు ఈ వాల్యూ ప్రూవ్ చేయమన్నాడు. n ఆడ్ అయితే 0 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ముందు సింప్లిఫై చేద్దాం. సేమ్ కాస్ సి ప్లస్ కాస్ డి అంటే 2 కాస్ వస్తాయి. 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. మళ్ళీ సైన్ సి ప్లస్ సైన్ డి అంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. కాస్ సి మైనస్ కాస్ డి అంటే -2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సో మనకన్నీ క్యాన్సిల్ అయిపోయి 2 ఇలా వస్తుంది. n ఈవెన్ అయితే ఈ మైనస్ ప్లస్ అయిపోతే అప్పుడు 2 ఇంటూ కాట్ పవర్ n వచ్చింది. n ఆడ్ అయితే 2 క్యాన్సిల్ అయిపోయి మనకి 0 వస్తుంది. ఈసారి సైన్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా మైనస్ సైన్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా బై కాస్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 2 కాస్ n ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఆల్ఫా లాంగ్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ కూడా ఆల్ఫా లాంగ్ తీసుకొచ్చేద్దాం. అప్పుడు చూడండి, ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి 2 కాస్ ఏ సైన్ బి 2 కాస్ ఏ సైన్ బి అంటే 2 కాస్ n ఆల్ఫా సైన్ ఆల్ఫా. అలాగే కింద కూడా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి 2 కాస్ ఏ కాస్ బి 2 కాస్ ఏ కాస్ బి ప్లస్ 2 కాస్ n ఆల్ఫా. సో పైన కింద 2 కాస్ n ఆల్ఫా కామన్ తీసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు సైన్ ఆల్ఫా బై 1 ప్లస్ కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా అంటే 2 సైన్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా బై 2. 1 ప్లస్ కాస్ ఆల్ఫా అంటే 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 క్యాన్సిల్ అయితే tan ఆల్ఫా బై 2. సో అలాగే ఇది ఇచ్చాడు సీకెంట్ డేటా ప్లస్ ఆల్ఫా సీకెంట్ డేటా మైనస్ ఆల్ఫా ఈక్వల్స్ 2 సీకెంట్ డేటా ఇచ్చి ఇది మనం ప్రూవ్ చేయమన్నాడు. సీకెంట్ డేటా మనం తీసుకుని బై కాస్. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే కాస్ ఆఫ్ టీటా మైనస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ టీటా ప్లస్ ఆల్ఫా బై కాస్ ఆఫ్ టీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ టీటా మైనస్ ఆల్ఫా ఈక్వల్స్ 2 బై కాస్ టీటా. 2 క్యాన్సిల్ అయిపోతాయి. కాస్ మల్టిప్లికేషన్ చేసుకో. కాస్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. బయట మైనస్ ఉండటం వల్ల -1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అయింది. నెక్స్ట్ స్టెప్లో ఈ కాస్ స్క్వేర్ టీటా వెళ్తే మైనస్ కాస్ స్క్వేర్ టీటా అయింది. ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా కామన్ తీస్తే కాస్ ఆల్ఫా -1. ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంది. ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ అంటే కాస్ ఆల్ఫా -1 ఇంటూ కాస్ ఆల్ఫా +1. సో క్యాన్సిల్ అయితే కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2. ఎందుకంటే 1 ప్లస్ కాస్ ఆల్ఫా అంటే 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2. సో స్క్వేర్ తీసేస్తే కాస్ టీటా ఈక్వల్స్ టు +or - √2 ఇంటూ కాస్ ఆల్ఫా బై 2. సో ఇక్కడ అప్లై చేసిన ఫార్ములా ఇది ఒకటే.
దీన్ని మనం ఎల్సిఎం చేసుకుందాం. ఎల్సిఎం తీసినప్పుడు పైన కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫామ్ వచ్చింది. 2 కాస్ ఏ కాస్ బి. ఇది ఎలా ఉందంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో అప్పుడు కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్.